మరి ఒక మాట మనం చదువుకుందాము. 2వ దినవృత్తాంతముల గ్రంథము 14వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చదువుకుందాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 14వ అధ్యాయము 9వ వచనం. కుషీయుడైన జెరహు వారి మీద దండెత్తి 1000 సైన్యమును 300 రథములను కూర్చుకొని బయలుదేరి మారేషా వరకు రాగా ఆసా అతనికి ఎదురుబోయెను. 10వ వచనం. వారు మారేషా జపాతాను పల్లపు స్థలమందు పంక్తులు తీర్చి యుద్ధము కలుపగా ఆసా తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరును లేరు. మా దేవా, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నీకంటే దేవా మాకెవ్వరు కూడా ఈ లోకములో ఎక్కువగా ఉండకూడదు ప్రభా. నీకు వందనాలు దేవా. నా దేవుడవు నీవే అని దావీదు ఏ రీతిగా నీ సన్నిధిలో చెప్పగలిగాడో ప్రభా, ఈ దినమున ప్రభా నాయన మేము కూడా ప్రభా నీకంటే మాకు మించిన వారు ఎవ్వరూ లేరని గొప్ప ధైర్యముతో మేము ఈ దినాన చెప్పగలిగేవారుగా ఉండటానికి దేవ మమ్మల్ని బలపరిచి మీరు అటు రీతిగా మమ్మల్ని స్థిరపరచమని ఈ ప్రార్థన యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇక్కడ చూసినట్లయితే యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయడానికంట. హల్లెలూయా. మనమందరము కూడా బలహీనులముగా ఉన్నాము. హల్లెలూయా. ఈ దినమున బలము లేని వారికంట ఆయన సహాయము చేయుటలో, బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరును కూడా మాకు లేరు. దావీదు మరి దేవుని మీద ఆధారపడ్డాడు. అయ్యా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను నేను వెతుకుతాను. ఎందుకు అంటే నీ బలమును నీ ప్రభావమును నేను చూడాలి. అంటే ఏమి కోరుకుంటున్నాడు అంటే ఉదయాన్నే లేచిన తర్వాత దేవుణ్ణి చూడాలి. హల్లెలూయా. ఆయన బలమును చూడాలి, ఆయన ఔన్నత్యాన్ని చూడాలి, ఆయన ప్రభావము చూడాలని దావీదు ఆశపడతా ఉన్నాడు. ఈరోజు ఉదయాన్నే లెగ్గానే మనము మన దినచర్యలో ఉదయాన్నే లేవగానే మనం ఎవరిని చూడాలి? నాకండి చిన్నమ్మాయి ముఖం చూస్తే ఆ రోజు అంతా చేతిలో డబ్బులు ఉంటాయి, పెద్దమ్మాయి ముఖం చూస్తే ఆ రోజు అంతా డబ్బులు ఉండవు. అంటే ఈ లోకానుసారమైన మనస్సు ఏంటి అంటే ఉదయాన్నే లేచి చిన్నమ్మాయి ముఖం చూడాలి, లేకపోతే పెద్దమ్మాయి ముఖం చూడాలి, నెలపడుపు రోజున చందమామను చూడాలి అని అంటున్నారు. ఎవరో మొన్న ఒకళ్ళు, అమ్మ నేను ఒక రోజు నెలపొడుపును చూసి నీ ముఖం చూశాను, ఆ నెలంతా నాకు చేతిలో డబ్బులు ఉన్నాయమ్మా. నాకే సిగ్గేసింది ఆ మాట చెప్పి విన్నప్పుడు. హల్లెలూయా. ఇక్కడ దావీదు అంటున్నాడు, దేవా నా దేవుడవు నీవే. ఇక్కడ ఆశ అంటున్నాడు, బలము లేని వారికి బలమును నీవు ఇచ్చువాడవు, అలాగే ఇవ్వటములో నీకన్నా ఎవరు కూడా లేరు ప్రభువా. ఈ దినము మనము ఎవరి దగ్గర మనము అలాగా అడగటానికి ధైర్యముగా కృపాసనము దగ్గరికి మనం వెళతా ఉన్నాం. ఈ ఉదయకాలంలో ఒక్కసారి మనల్ని మనం చెక్ చేసుకుంటే ఉదయాన్నే లేవగానే మనం ఎవరి మీద ఆధారపడతా ఉన్నాం? దేవా నా దేవుడవు నీవే అంటున్నాడు దావీదు. దావీదుకు తెలుసు, నేను గొర్రెల కాచుకొని చుండగా నన్ను తీసుకొచ్చి ఆయన ఏం చేశాడు? సింహాసనం మీద ఎక్కించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ గొప్పతనాన్ని ఆయనకు తెలుసు. ఏ యుద్ధములో కూడా దావీదు అపజయము పొందలేదు. ఎందుకు అంటే ఆయన దేవుని మీద ఆధారపడి ఉన్నాడు. ఇక్కడ ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరు లేరు. మా దేవా యెహోవా మాకు సహాయము చేయము, నిన్నే నమ్ముకొని ఉన్నాము, నీ నామమును బట్టియే ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. యెహోవా నీవే మా దేవుడవు, నరమాత్రులను నీపైన జయమొందనీయకము అని ప్రార్థింపగా, నరమాత్రులకు ఎంత మాత్రము కూడా నీ మీద జయము ఇవ్వద్దు అని ప్రార్థించినప్పుడు 12వ వచనానికి వచ్చేటప్పటికి యెహోవా ఆ కూషీయులను ఆసా ఎదుటను
యూదా వారి ఎదుటను నిలువనీయక వారిని మొత్తినందున వారు పారిపోయిరి. ఎన్ని వేల మంది శత్రువులు మనకు ఉన్నా మన దేవుని ముందు నిలవవు. హల్లెలూయా, హల్లెలూయా. శత్రువులు మన వెనక మనకి తెలియకుండా ఒకవేళ మనల్ని ఏమైనా దెబ్బతీయొచ్చేమో కానీ శత్రువులు ఎంత మాత్రము కూడా, ఎన్ని వేల మంది శత్రువులు మన ముందు ఉన్నా కానీ మన దేవుని ఎదురుగుండా వాళ్ళు ఎందుకు పనికిరారు? ఎందుకంటే యుద్ధం మనది కాదు. ఎవరిదండి యుద్ధం? దేవునిది. హల్లెలూయా, హల్లెలూయా. యుద్ధము యెహోవాయే. కాబట్టి మన శత్రువులు మన ఎదురుగుండా నిలబడడానికి వీలు లేదు. మనకి తెలియకుండానే ఆయన యుద్ధము చేస్తాడు. ఎంత మాత్రము కూడా నీ మీద వాళ్ళకి జయము ఎంత మాత్రం కూడా ఇవ్వడు. హల్లెలూయా, హల్లెలూయా. బలము లేని వారికి బలమిచ్చువాడు యెహోవాయే. 13వ వచనం చూసినట్లయితే, ఆసాయును అతనితో కూడా నున్నవారును గెరారు వరకు వారిని తరుమగా కూషీలు మరలా పంక్తులు తీర్చలేక యెహోవా భయము చేతను ఆయన సైన్యపు భయము చేతను పారిపోయిరి. యూదావారు విశేషమైన కొల్ల సొమ్ము పట్టుకొని పోయిరి. ఇక్కడ ఆస ఏం ప్రార్థన చేశాడంటే, అయ్యా బలము లేని వారికి నీవే బలమిచ్చువాడవు, అలాంటి బలం ఇవ్వటంలో నీకంటే ఎవరు కూడా లేరు ప్రభా అని ప్రార్థించాడు. ప్రార్థించినప్పుడు ఇక్కడ చూసినట్లయితే గెరారు చుట్టూనున్న పట్టణములో వారందరి మీదికి యెహోవా భయము వచ్చింది అంట. ఆస ప్రార్థన చేసినప్పుడు అక్కడ ఎవరి భయం వచ్చిందండి? యెహోవా భయము వచ్చిందంట. కనుక ఆ పట్టణములన్నిటినీ కొల్లపెట్టి వాటిలోనున్న మిక్కుటమైన కొల్ల సొమ్మంతయు దోచుకొనిరి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి ఆస మరి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు ఒక్కసారి చూద్దాం. తన బలమంతా దేవుడు అనుకున్నాడు, తన సైన్యం అంతటిని కూడా ఓడించగలిగే మరి దేవుడు నాకున్నాడు అనుకున్నాడు. 15వ అధ్యాయము 1వ వచనం, 2వ దినవృత్తాంతములు 15వ అధ్యాయము 1వ వచనం చూసినట్లయితే, ఆ కాలమున దేవుని ఆత్మ ఒదేదు కుమారుడైన అజర్య మీదికి రాగా అతడు ఆసాను ఎదుర్కొనబోయి ఈలాగు ప్రకటించాడంట. ఇంకొక ప్రవక్త వచ్చి ఇక్కడ ప్రకటిస్తూ ఉన్నాడు. ఒదేదు కుమారుడైన అజర్య మీదకి దేవుని ఆత్మ వచ్చినప్పుడు ఆసాను ఎదుర్కొనబోయి అతను ఇలాగు ప్రకటించాడంట. ఏమని ప్రకటించాడంటే, 2వ వచనం, ఆసా యూదా వారులారా బెన్యామీనీలారా మీరందరూ నా మాట వినుడి. మీరు యెహోవా పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షమున నుండును. మీరు ఆయన యొద్ద విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమగును. మీరు ఆయనను విసర్జించిన ఎడల ఆయన మిమ్మును విసర్జించును అని ఒక మాట అక్కడ హెచ్చరిక చేశాడు. విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమగును, మీరు ఆయనను విసర్జించిన ఎడల ఆయన మిమ్మును విసర్జించును అని, యెహోవా పక్షమున ఉన్న ఎడల ఆయన మన పక్షమున ఉండును అని దేవుని చేత హెచ్చరింపబడ్డాడు. ఎవరు? ఆస. ఎవరి చేత హెచ్చరింపబడ్డాడండి? దేవుని చేత హెచ్చరింపబడ్డాడు. ఈ ఆస మరి ముందు వచనాల్లో చూసినట్లయితే, దేవా బలము లేని వారికి బలమిచ్చుటలో నీకంటే దేవుడు ఎవరు లేరు అని ప్రార్థన చేసినప్పుడు ఆసకి తెలియకుండానే యుద్ధములో గొప్ప జయమునిచ్చాడు దేవుడు. హల్లెలూయా. అలాంటి ఆస ఆ ప్రజల దగ్గరకు వచ్చినప్పుడు ఒక వ్యక్తి వచ్చి మీరు యెహోవా పక్షమున నున్న ఎడల ఆయన మన పక్షమున నుండును అని దేవుని చేత హెచ్చరింపబడ్డాడండి. 13వ వచనం ఒకసారి చూసినట్లయితే, 2వ దినవృత్తాంతములు 15వ అధ్యాయం 13వ వచనం, పిన్నలే గాని పెద్దలే గాని పురుషులే గాని స్త్రీలే గాని ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా యొద్ద విచారణ చేయని వారికి అందరికీ మరణము విధించుమనియు నిష్కర్ష చేసుకొనిరి. 14వ వచనం, వారు వెలుగెత్తి బొబ్బలిడుచు మేళములతోనూ బూరల నాదముతోనూ బేరి ధ్వనులతోనూ యెహోవా సన్నిధిని ప్రమాణము చేసిరి. అలాగూ ఆస ఒక నిబంధన ప్రజలందరితో చేయించాడు. అది చిన్నల దగ్గర నుండి పెద్దల వరకు అంతా యెహోవాను మాత్రమే సేవించాలి, లేని ఎడల మరణ శిక్ష విధింపబడును అని అక్కడున్న యూదావారితోనూ బెన్యామీలతోనూ అందరితోనూ మీరు యెహోవా పక్షమున ఉండాలి అని వాళ్ళందరితో ఒక ప్రమాణము చేయించాడు. హల్లెలూయా,
హల్లెలూయా. అది మొత్తం మనం చదువుకున్నట్లయితే 2వ దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చదివినట్లయితే, ఆ కాలమందు దీర్ఘదర్శి అయిన హనాని యూదా రాజైన ఆసా యొద్దకు వచ్చి అతనితో ఇలాగు ప్రకటించాను. ఈ ఆశ ఎవరండి? బలము లేని వారికి నువ్వు బలమిచ్చే దేవుడవు, బలమిచ్చుటలో నీకంటే మించిన దేవుడు ఎవరు కూడా లేరు అని ప్రార్థించినప్పుడు యుద్ధములో విజయము పొందిన ఆశ, తర్వాత యూదా వారితోనూ బెన్యామీను వారితోనూ దేవుడు తప్ప మనకి ఎవరు లేరు కాబట్టి మీరందరూ కూడా యెహోవా పక్షమున మీరు ఉండాలి అని అందరితో ప్రమాణము చేయించాడు ఆశ. హల్లెలూయా. ఇక్కడ 16వ వచనము 16వ అధ్యాయం 8వ వచనము 7వ వచనానికి వచ్చేటప్పటికి, ఆ కాలమందు దీర్ఘదర్శి అయిన హనాని యూదారాజైన ఆస యొద్దకు వచ్చి అతనితో ఇలాగు ప్రకటించాను. ఏమని ప్రకటించానంటే, నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక. ఇక్కడ ఏం చేశాడండి ఆస? ఇక్కడ యెహోవాను నమ్ముకోనట్లు ఏమని ఉందా? లేదు కదా. బలము లేని వారికి బలమునిచ్చేవాడు దేవుడు. బెన్యామీనీయులను, యూదా వారిని అందరినీ కూడా మీరు యెహోవా పక్షమున మీరు ఉండండి అనే ప్రమాణము చేయించిన గొప్ప దైవజనుడిగా, గొప్ప భక్తిపరుడిగా ఆశ ఇక్కడ కనిపిస్తూ ఉన్నాడు. అలాంటి ఆశ యొద్దకు ఒక ప్రవక్త అయిన హనాని వచ్చాడంట. హల్లెలూయా. దీర్ఘదర్శి అయిన హనాని యూదారాజైన ఆశ యొద్దకు వచ్చి అతనితో ఇలాగు ప్రకటించాను, నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక సిరియా రాజును నమ్ముకొంటివే. ఇలాంటి బలమైన ఆశ దేవుని మీద ఆధారపడకుండా, అంటే కొంతకాలమైన తరువాత ఆశ మనసు దేవుని సన్నిధిలో నుండి తొలగిపోయింది. హల్లెలూయా. మనం కూడా చాలా సంవత్సరాల నుండి చాలా ఫస్ట్ నుండండి మేము చాలా భక్తిలో ఉన్నాం. ప్రతి ఆదివారం మాకంటే గుడికి ఎవరు ముందుగా వెళ్ళరు, ప్రతి ఆదివారం మాకంటే ఎవరు కూడా దేవుని సన్నిధిలో ఉండరు అని చాలామంది మనం చెప్పుకుంటూ ఉంటాం. ఆశ జీవితం కూడా అలాగే ఉంది. హల్లెలూయా. దేవుని కార్యాలు చూస్తూ ఉన్నాడు, దేవుని వెనకాల వెళుతూ ఉన్నాడు. కానీ ఆ వెళుతూ 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 ఏమైందో ఆశలోని మనకు తెలియలేదు. కానీ అక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ వాక్కు యెహోవాకు ఏమని మరి ఆశకి పంపించింది తెలుసా? నువ్వు దేవునిపై నువ్వు ఆనుకొనకుండా సిరియా రాజు మీద నువ్వు ఆనుకున్నావు. హల్లెలూయా. నువ్వు సిరియా రాజుని నమ్ముకుంటివే, సిరియా రాజు యొక్క సైన్యము నీ వశము నుండి తప్పించుకొని పోయారంట. హల్లెలూయా. 8వ వచనం చూసేటప్పటికి, బహు విస్తారమైన రథములను గుర్రపు రౌతులను గల కుషీయులను లూబీయులను గొప్ప దండై వచ్చిరి గదా, అయినను నీవు యెహోవాను నమ్ముకొనినందున ఆయన వారిని నీ చేతికి అప్పగించెనే. హల్లెలూయా. హల్లెలూయా. అక్కడ అంటున్నాడు, నీకు విస్తారమైన గుర్రపు రౌతులు గల కూషీలు లూబీయులు గొప్ప దండై వచ్చినప్పుడు నిన్ను యెహోవా వారి చేతికి అప్పగించకుండా నిన్ను తప్పించాడే. ఈరోజు నువ్వు దేవుని మీద ఆనుకోకుండా నువ్వు సిరియా రాజు మీద ఎందుకు ఆనుకున్నావు అని వచ్చి ఈ హనాని ఆశ ఎదురుగుండా ప్రకటన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అమ్మ, నువ్వెందుకమ్మా ప్రతి ఆదివారం వచ్చేదానివి మరి కొన్ని రోజులుగా మానేసు అంటే ఏమంటారు తెలుసా? ఎదురు తిరుగుతారు. ఏంటి నేను రాలేదని అంటావా నువ్వు? నేను ప్రతి ఆదివారం రావడం నీకు కనిపించట్లేదా? ఈ ఒక్క ఆదివారమే కదా నేను మానేశాను. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది తెలుసా? ఒక్క దినము దేవుని సన్నిధిలో గడిపిన యెడల 1000 దినముల కంటే శ్రేష్టము. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ మరి తన ఎడల ఇక్కడ 8వ వచనం చూసినట్లయితే, అయినను నీవు యెహోవాను నమ్ముకొనినందున ఆయన వారిని నీ చేతికి అప్పగించెను. 9వ వచనం, తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై. ఏంటండి? తన ఎడల యథార్థ హృదయమును గలవారినంట బలపరచటానికి యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేస్తూ ఉన్నదంట. హల్లెలూయా. హల్లెలూయా. ఆయనకి యథార్థ హృదయము ఎక్కడా కూడా కనిపించట్లేదంట. అంటే మనము కూడా యథార్థ హృదయం గలవారిగా ఉంటున్నాం, ఆ మత్తులో మనం ఉంటున్నాము. కానీ యథార్థ హృదయము మన పట్ల దేవుడు చూడకపోతా ఉన్నాడు. హల్లెలూయా. ఒకవేళ మనుషులకు యథార్థ హృదయం గలవారిగా ఉంటున్నామేమో, లోకానికి యథార్థ హృదయం గలవారిగా ఉంటున్నామేమో, కానీ దేవుని సన్నిధిలో మన హృదయం ఎలా ఉందంటే యథార్థ హృదయాల కొరకంట ఆయన కనుదృష్టి లోకమందంతటా సంచారము చేస్తూ ఉన్నది. హల్లెలూయా.
హల్లెలూయా. కాబట్టి ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనుక ఇది మొదలుకొని నీకన్నీ యుద్ధాలే. ఏం చేశాడు ఆస? ఏం చేశాడు? ఇంత భక్తిపరుడు, ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో అయ్యా బలం లేని వారికి బలం ఇచ్చటంలో నీకంటే మించిన వారెవరు లేరు అని ప్రార్థన చేసిన ఆస, ఎన్నో యుద్ధాలు గెలిచిన ఆసకి ఒకానొక దినమున యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగూ చెప్తా ఉంది, నువ్వేం చేసావంటే మతి తప్పి ప్రవర్తించావు గనుక ఇది మొదలుకొని నీకు అన్ని యుద్ధములే. సరే, దేవుడు యుద్ధాన్ని నీకు యుద్ధములే అని ప్రకటించాడు. కానీ భక్తిపరుడు కదా ఆస. దావీదు దగ్గరికి కూడా ఒకానొక దినమున అలాగే వచ్చింది. నాతాను ప్రవక్త చెప్పాడు, అయ్యా నువ్వు చేసేది తప్పు అని చెప్పినప్పుడు దావీదు ఏం చేశాడు తెలుసా? తన పాపము కొరకు తన పరుపును కన్నీటితో ఏం చేశాడు? తేల చేసుకున్నంత దేవుని సన్నిధిలో ఆయన మొరపెట్టుకున్నాడు. ఇక్కడ సేమ్ అలాగే ఆశ దగ్గరికి ఒక వార్త వచ్చింది, నువ్వు మతి తప్పి ప్రవర్తించావు కాబట్టి నీకన్నీ యుద్ధములే అన్నప్పుడు 10వ వచనం ఒకసారి చదువుకుందాం. ఆ దీర్ఘదర్శి అట్లు ప్రకటించినందుకు, 2వ దినవృత్తాంతములు 16వ అధ్యాయము 10వ వచనం. ఆ దీర్ఘదర్శి అట్లు ప్రకటించినందుకు ఆస అతని మీద కోపగించి రౌద్రము చూపి అతనిని బందీ గృహములో వేశాడటండి. హల్లెలూయా. ఒక దీర్ఘదర్శిని, ఇంత దేవుని కొరకు తెలిసిన వాడు, ఇంత దేవుని సన్నిధిలో యుద్ధములు జయించిన వాడు, ఇంత దేవునిని పొగిడిన వాడు, బలము లేని వారికి బలం ఇచ్చేవాడు నీవే ప్రభువా, నీకంటే మించిన వాళ్ళు లేరు అని ప్రార్థన చేసిన ఆస, ఒక వ్యక్తి నువ్వు దేవుని మీద ఆధారపడకుండా నువ్వు రాజుని బట్టి నువ్వు ఆధారపడ్డావు అని చెప్పినందుకంట ఆయన ఏం చేశాడంట? ఆయన అతని మీద కోపగించి రౌద్రము చూపి అతనిని బందీ గృహములో వేశాడంట. ఇదియుగాక ఆ సమయమందే ఆ సమయమందే జనులలో కొందరిని బాధపరిచాడంట. హల్లెలూయా. ఎంతటి దుస్థితి. అలాగే మనము కూడా ఆశలాగే ఒక్కొక్కసారి ప్రవర్తిస్తూ ఉంటాము. ఎవరైనా ఇది తప్పు అని చెప్తే ఆ తప్పును ఒప్పుకోవడానికి ఎంత మాత్రం కూడా మనం ఒప్పుకోము. కానీ దావీదు అలా చేయలే. అందుకనే దేవా నా దేవుడవు నీవే, వేకువని నిన్ను నేను వెతుకుతున్నాను ప్రభువా, నీ బలమును నీ ప్రభావమును నేను చూడాలని ఆశపడుతూ ఉన్నాను. ఎంత అసలు గొప్ప మాట దావీదు పలుకుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ అదే పరిస్థితి ఆస. కానీ తన మరి దీర్ఘదర్శి వచ్చే మాట చెప్పినప్పుడు అతన్ని బందీ గృహంలో బంధించాడంట. హల్లెలూయా. చేసిన తప్పును యెహోవా ఆసాకు తెలియజేసినందుకు కలిగిన నష్టాన్ని ఒక్కసారి మనం చూసినట్లయితే చేసిన కార్యాన్ని బట్టి నష్టము కలిగింది. హల్లెలూయా. తర్వాత మరి దీర్ఘదర్శి అయిన హనానాన్ని మరి బందీగా చేశాడు. తర్వాత జనులను బహుగా బాధించాడంట. అతను దేవుని పక్షాన ఉన్నప్పుడు ఏం చేశాడు తెలుసా? జనాలు ఊరికినే వచ్చారు. కానీ ఎప్పుడైతే యెహోవా సన్నిధిలోని తన మనసు తొలగి రాజు మీద ఆనుకున్నాడో అప్పుడు ఏం చేశాడో తెలుసా? డబ్బుతో శత్రువులను కొనుక్కున్నాడంట. హల్లెలూయా. అంటే డబ్బుతో మేము ఏదైనా చేయగలము అని చాలామంది ఈ రోజుల్లో మనం అనుకునే వాళ్ళు ఉన్నాం. మాకు బోల్ డబ్బు ఉంది, డబ్బుతో ఏదైనా మేము చేయగలము అని మనము అనుకుంటామండి. కానీ డబ్బుతో ఏది కూడా సాధ్యము కాదు. దావీదుకు డబ్బు లేదా? దావీదుకి ఆస్తి లేదా? దావీదుకి మందలు లేరా? దావీదుకి జనం లేరా? దావీదుకి ఎంతోమంది రథములు గుర్రములు ఉన్నాయి. కానీ ఆయన దేని మీద ఆధారపడ్డాడు తెలుసా? నేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకెదను అని దావీదు ఎంత మరి గుండె ధైర్యంతో చెప్పగలిగాడు. ఆస అయితే తనున్న జీవితాన్ని మర్చిపోయి దేవుని మీద నుండి తన మనసు తొలగించుకొని ఒక రాజు మీద ఆధారపడినందుకు ఆస చాలా విషయాలు కోల్పోయాడు. తర్వాత అనారోగ్యం వచ్చినప్పుడు కూడా దేవుని దగ్గరికి వెళ్ళడు. కానీ ఆయన ఏం చేస్తాడంటే డాక్టర్ల దగ్గరికి వెళ్ళి బాగు చేయించుకుందామని చూస్తాడండి. తన మనసు తొలగిపోయింది. మన మనసు దేవుని సందులో తొలగిపోయేలాగా ఎంత మాత్రం కూడా మనం ఉండకూడదు. కానీ ఏ స్థితిలోనైనా సరే, ఏ పరిస్థితి అయినా సరే, దేవా నా దేవుడవు నీవే, నీ బలమును నేను చూడాలని ఆశపడతా ఉన్నాను. అట్టి రీతిగా మనము మరి ఆ వాక్యముతో మనం స్థిరపరిచి బలపరచాలని దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక.